యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందుతిమి. మీరు కూడా యేసుక్రీస్తు వలన పిలువబడిన వారే ఉన్నారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ వచనం వరకు. ఈయన ద్వారా మేము కృపను మరియు అపొస్తలత్వమును పొందుతిమి. ఇక్కడ కృప అంటే దేవుని అనర్హమైన దయ. మన పనుల వల్ల కాదు, దేవుని కరుణ వల్ల మనకు ఆహ్వానం బాధ్యత వచ్చింది. అపొస్తలత్వం అంటే కేవలం పదవి కాదు, అది దేవుని పిలుపు, పంపించబడిన బాధ్యత. దేవుడు పౌలుని తన సువార్తను ప్రచురించడానికి పంపాడు. అదేవిధంగా ప్రతి విశ్వాసి కూడా ఏదో విధంగా దేవుని రాజ్యానికి రాయబారిగా పంపబడతారు. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరికి ఒక కృప ఉంది. అది ఆయన చేతిలో చేయవలసిన ప్రత్యేక పని. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. పౌలు ఒక మిషన్ కేవలం బోధించడమే కాదు, విశ్వాసం ద్వారా మార్పు కలిగించడమే. ఇక్కడ విశ్వాసమునకు విధేయత అనే పదబంధం చాలా బలమైనది. అది కేవలం నమ్మడం కాదు, నమ్మిన దానికి విధేయంగా జీవించడం. దేవుని వాక్యాన్ని విని దానిని అనుసరించడమే నిజమైన విశ్వాసం. అంటే నిజమైన విశ్వాసం అనేది మనసులో ఉన్న భావం కాదు, అది జీవితంలో ప్రతిరోజు చూపబడే ఆజ్ఞాన పాలన. ఈయన నామము నిమిత్తము ఇది పౌలు సేవ యొక్క ప్రేరణ. అతను తన కోసం కాదు, యేసు నామము మహిమపరచడానికి జీవించాడు. అతనికి గౌరవం అవసరం లేదు, యేసుకే మహిమ కలగాలని కోరుకున్నాడు. మన జీవితం ఇలాగే ఉండాలి. మనం చేసే ప్రతి పని ఆయన నామం నిమిత్తం ఉండాలి, మనం పొందే కీర్తి కోసం కాదు. మీరు కూడా యేసుక్రీస్తు వలన పిలువబడిన వారై ఉన్నారు. ఇది మనకు బలమైన గుర్తింపు. పౌలు మాత్రమే పిలువబడిన వాడు కాదు, ప్రతి విశ్వాసి పిలువబడిన వాడే. మన జీవితం యాదృచ్ఛికం కాదు, దేవుడు తన పేరును పిలిచాడు. మనకు ఉద్దేశ్యం ఉంది, మనం యేసుక్రీస్తులో భాగమయ్యాం. సారాంశం ఏంటంటే దేవుడు కృప ద్వారా మనల్ని పిలుస్తాడు. ఆయన పిలుపు విధేయమైన విశ్వాసానికి నడిపిస్తుంది. మన జీవితం యేసు నామం నిమిత్తం ఉండాలి. ప్రతి విశ్వాసి దేవుని ప్రణాళికలో భాగం. ప్రార్థన. యెహోవా యేసు, నన్ను నీ కృపతో పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. నీ నామము నిమిత్తము నేను జీవించినట్లు నా మనసును మలయుము. నా విశ్వాసము మాటల్లో కాదు, విధేయతలో ప్రతిఫలించినట్లు సహాయపడము. నా జీవితమంతా నీ నామముకే వినియోగం మౌనుగాక. ఆమేన్.